అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ మంత్రులపైన రేవంత్ అన్న సీరియస్ అయిందట. మొన్న సిఎల్పి మీటింగ్ జరిగింది. ఆ సిఎల్పి మీటింగ్లో రేవంత్ అన్న బాధపడుతూనే రేవంత్ అన్న బాగా సాడ్గా మాట్లాడిండట, డల్గా. అంటే ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా ఇచ్చిండట మధ్యలో. నన్ను తిడితే మీరు ఏం చేస్తుర్రు, మీరు ఎందుకు మాట్లాడతలేరు, నన్ను తిడతా ఉంటే సంతోషపడుతుర్రా, అంటే మిమ్మల్ని తిడతలేరు కదా అని చెప్పి మీరు ఆనందపడుతుర్రా, నేను ఒక ముఖ్యమంత్రిని, నన్ను వేరేటోళ్ళు తిడుతుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు, మీరు ఎందుకు రెస్పాన్స్ అవుతలేరు, అసలు సిఎల్పి మీటింగ్ అనగానే అందరు ఎమ్మెల్యేలు రావాలి కదా, 8 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు, 8 మంది ఎమ్మెల్యేలు అంత బిజీగా ఉన్నారా, సిఎల్పి మీటింగ్కు రానంత బిజీగా ఉన్నారా ఎమ్మెల్యేలు, ఎందుకు రాలేదు, రాకపోవడానికి గల కారణం ఏంది అని చెప్పి రానటువంటి ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మరి రేవంత్ అన్న క్లాస్ బీకే కార్యక్రమం చేసినట, రేవంత్ అన్న వార్నింగ్ ఇచ్చే కార్యక్రమం చేసినట. ఇక కాంగ్రెస్ పార్టీ మంత్రులను అయితే రేవంత్ అన్న ఒక ఆట ఆడుకున్నాడట. ఇదంతా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ అన్న రియాలిటీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తిడతాడా, రేవంత్ అన్న రియాలిటీ మంత్రులపైన కోప్పడతాడా, అంత సీన్ ఉందా? కాంగ్రెస్ పార్టీ మంత్రుల దెబ్బకు రేవంత్ అన్న భయపడుతున్నాడు. మంత్రులు నా ముఖ్యమంత్రి పదవిని ఖతం చేస్తారేమో, పుసుక్కున్న మంత్రులందరూ కలిసి నా ముఖ్యమంత్రి పదవిని దించేస్తారేమో, నా కుర్చీ ఖాళీ అయిపోతుందేమో అని చెప్పి రేవంత్ అన్నే భయపడుతున్నాడు. రేవంత్ అన్న మాత్రం కొన్ని మీడియా ఛానల్స్లో రాపిస్తున్నటువంటి వార్తలు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను తిట్టిండు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల పైన కోప్పడ్డాడు, రేవంత్ రెడ్డి మంత్రుల పైన సీరియస్ అయిండు. ఈ వార్తలు రేవంత్ అనే రాపించుకుంటున్నాడు. రియాలిటీ ఏంది? రేవంత్ అన్న ఎమ్మెల్యేలను బతలాడిండట. రేవంత్ అన్న మంత్రులకు రిక్వెస్ట్ చేసిండట, ప్లీజ్ నా గురించి మాట్లాడండి, నేను ఒక సీఎంని, నన్ను సీఎం లెక్క చూడుర్రి, నన్ను ఎమ్మెల్యేల కంటే ఘోరంగా చూస్తురు, నన్ను వార్డు మెంబర్ లెక్క చూస్తురు, అట్లా చూడకుర్రి, నేను సీఎం ఒక ముఖ్యమంత్రి లెక్క నన్ను చూడుర్రి, మీరు చేస్తేనే నేను ముఖ్యమంత్రి అయినా, మీ సపోర్ట్ నాకు కావాలనేటట్టు రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది మనం డెప్త్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, మీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వంతో గట్టిగా పోరాటం చేస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, రేవంత్ అన్న సిఎల్పి మీటింగ్ పెట్టారు. సిఎల్పి మీటింగ్లో రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, తర్వాత మీనాక్షి నటరాజన్ మేడం, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడారు. రేవంత్ అన్న ఎమ్మెల్యేలతోటి కొన్ని విషయాలు చెప్పిండట. ఏం విషయాలు చెప్పిండు అనేది కూడా మనం డిస్కస్ చేసుకుంటే, సిఎల్పి మీటింగ్లో అసెంబ్లీ సమావేశాల కంటే ముందు జరిగింది కథ. అసెంబ్లీలో అసలు ఏం మాట్లాడాలి, ఏ అంశాలపైన డిస్కస్ చేసుకోవాలి, ప్రతిపక్ష పార్టీలు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడితేనో విమర్శిస్తేనో దాన్ని ఏ విధంగా మనం మలుచుకోవాలి, మనం ఏ ఇష్యూస్ పైన ఎక్కువ డిస్కస్ చేయాలనేది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పిండట. దీంట్లో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి 2-3 అంశాలు ఏంటట అంటే, ఫస్ట్ రైతు భరోసా గురించి కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడితే స్కిప్ చేయండి. రైతు భరోసా గురించి బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా అసెంబ్లీలో మాట్లాడితే మీరు స్కిప్ చేయండి, మాట్లాడకండి. ఏమన్నా అంటే మేము రైతు భరోసా ఇస్తున్నాం, ఇచ్చేసినాం, రైతు భరోసా అకౌంట్లో పడుతున్నాయని చెప్పండి తప్ప ఎక్కడ కూడా వేరే ముచ్చట మాట్లాడకండి అని చెప్పి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు చెప్పిండట. రెండోది, 6 గ్యారెంటీల గురించి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తే 6 గ్యారెంటీల గురించి మాట్లాడనట్టు మాట్లాడండి. అంటే ఏదో ఒకటి మాట్లాడండి. ఓకే ఇస్తున్నాం, ఆల్రెడీ 6 గ్యారెంటీలలో 2500 రూపాయలు రేపు మాపో ఇస్తాం, లేకపోతే ఫ్రీ బస్ ఇచ్చేసినాం, లేకపోతే రుణమాఫీ వేసేసినాం, లేకపోతే పంట బోనస్ ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, 200 కరెంట్ ఇస్తున్నాం, ఏదో ఒకటి చెప్పండి. ఏదైనా బీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా విమర్శిస్తే దాన్ని మేనేజ్ చేయాలి. దాన్ని మేనేజ్ చేయాలంటే ఏదో ఒకటి ప్రిపేర్ కాండి. ప్రిపేర్ కాకుండా అసెంబ్లీకి రావద్దు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళకి మనం కౌంటర్ ఇవ్వాలి. బీఆర్ఎస్ వాళ్ళు ఏం డిస్కస్ చేసినా, మనల్ని ఒకవేళ డ్యామేజ్ చేసినా ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మన మీద మచ్చ రావద్దు, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు. కేటీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వాళ్ళకి ఇమీడియట్గా కౌంటర్ ఇచ్చేటట్టు ఉండాలి. ఇది రేవంత్ రెడ్డి చెప్పిండట. తర్వాత ఎక్కువ వైఫల్యాల గురించి మాట్లాడొద్దు అన్నాడు. వైఫల్యాలు అంటే ఏంది? నియోజకవర్గాలలో సమస్యలు ఉంటాయి కదా, సాధారణంగా ఎమ్మెల్యేలు లేచి ముఖ్యమంత్రిని కోరుకుంటారు, సార్ మా నియోజకవర్గంలో కొంత ఏదైతే మిషన్ భగీరథ నీళ్లునే రావట్లేదు, కొంచెం మీరు మిషన్ భగీరథ నీళ్లు వచ్చేలా చూడండి సార్ అని చెప్పి స్పీకర్ సార్కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా లేచి కోరుకుంటారు. కానీ అట్లా కోరుకోవద్దు అన్నాడట. మీ నియోజకవర్గంలో ఏదైనా సమస్యలు ఉంటే అది అసెంబ్లీలో చెప్పొద్దు, ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి, లేకపోతే నాతో చెప్పండి, నాతో మాట్లాడండి తప్ప మీరు అసెంబ్లీలో ఏం డిస్కస్ చేయొద్దు. పుసుక్కున మీరు అసెంబ్లీలో సమస్యలపైన మాట్లాడారనుకో, ప్రతిపక్షం వాళ్ళు ఇగో మీ ఎమ్మెల్యేలే లేచి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ నియోజకవర్గ సమస్యలు చెప్పుకుంటారు, ఇగో ఇంత ఘోరంగా ఉంది ప్రభుత్వం,
మీ ఎమ్మెల్యేలను మీరు చక్కదిద్దుకోండి, అంటే మీ ఎమ్మెల్యేలు పరిపాలిస్తున్న నియోజకవర్గాలను మీరు చక్కగా చూసుకోండి అని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గట్టిగా ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే రేవంత్ అన్న సమస్యలు ఎక్కువ మాట్లాడొద్దు, ఎక్కువ డిస్కస్ చేయొద్దు అన్నాడట. రెండోది, రేవంత్ అన్న బాధ ఏం తెలుసా, చాలా ఎక్కువ బాధ ఉంది అన్నకి. అన్న బాధ ఏంటంటే, నేను సీఎం, మీకు దండం పెడతా, నా గురించి మాట్లాడరు, నా గురించి ఓ ముచ్చడి తీయరి, నన్ను కేటీఆర్ తిడుతున్నాడు, నన్ను హరీష్ రావు తిడుతున్నాడు, నన్ను బీఆర్ఎస్ వాళ్ళు తిడుతున్నారు, నన్ను బీజేపీ వాళ్ళు పొల్లు తిడుతుర్రు, నేను ఒక ముఖ్యమంత్రిని, నన్ను పట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళు తిడుతుర్రు, బీజేపీ వాళ్ళు తిడుతుర్రు, ప్రతిపక్ష పార్టీ లీడర్లు తిడుతుంటే మీరు ఎమ్మెల్యేలు మంత్రులు మీరు ఎందుకు మాట్లాడతలేరు? మా ముఖ్యమంత్రి ఎట్లా తిడతారు మీరు? మేము 6 గ్యారెంటీలు ఇస్తున్నాం, 420 హామీలు ఇస్తున్నాం, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ చేసినాయి, ఇవన్నీ చేస్తూనే ఉన్నాం, మా ముఖ్యమంత్రి చేస్తూనే ఉన్నాడు, ఎందుకు తిడుతున్నారు మా ముఖ్యమంత్రిని అని చెప్పి మీరు ఎందుకు అంటలేరు? ఇది రేవంత్ అన్న బాధ. రేవంత్ అన్న బాధ కూడా, నన్ను తిడితే వీళ్ళు ఎందుకు రెస్పాన్స్ ఇస్తలేరు, వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అనేది రేవంత్ అన్నకు అర్థమైతలేదు. అందుకే ఎమ్మెల్యేలకు మంత్రులకు అన్న రిక్వెస్ట్ చేసిండు, బతలాడుకున్నాడు, మాట్లాడురు అని చెప్పి. అంతే తప్ప వార్నింగ్ ఇచ్చిండ్రు, మొత్తం రేవంత్ రెడ్డి యుద్ధం చేసిండు, మంత్రులను కడిగి పారేసిండు, ఎమ్మెల్యేల పైన కోప్పడ్డాడు. ఇదంతా ఉత్తదే. ఏది ఏమంటారు కదా, పిల్లి శాపనార్థాలకు ఉట్టి ఏదో కింద పడదని అంటారు కదా, ఇది అట్లుంటుంది అన్నట్టు కథ. ఏదో రేవంత్ అన్న యుద్ధం చేసేటట్టు ఇట్లా మొత్తం మీరు నా గురించి మాట్లాడాలి లేకపోతే ఏంది అన్నట్టు ఇదో పెద్ద కథ ఉంటుంది. కానీ ఉత్తది రియాలిటీ మాత్రం రేవంత్ రెడ్డి బతలాడుకుంటాడు, ప్లీజ్ నా గురించి మాట్లాడు పుల్ల ఉంటుంది అన్నట్టు తప్ప ఏం కథ అని చెప్పాడు అన్న. ఇదంతా ఓపెన్ రియాలిటీ ఉంటుంది. అసలు ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టాపిక్లోకి పోతే, నన్ను తిడుతున్నా మాట్లాడరా, మంత్రులు ఎమ్మెల్యేలపై రేవంత్ ఫైర్ అట. ఫైర్ ఏం ఉండదు, ఏదో బతలాడతాడు, ప్లీజ్ నా గురించి మాట్లాడరు, నన్ను తిడుతున్నా కూడా ఎందుకు పట్టించుకుంటలేరు, మీ దాకా వస్తలేదు, మిమ్మల్ని కూడా తిడితే ఇబ్బంది అవుతుంది, నన్ను తిడుతురు కాబట్టి మీరు నా గురించి మాట్లాడరు అని రేవంత్ అని చెప్తున్న మాట. మిమ్మల్ని తిట్టలేదని వదిలేస్తే అధికారం పోతుందట. ఇప్పుడు నన్ను తిడుతున్నా మీరు ఎందుకు మాట్లాడతలేరు, మాట్లాడండి అని రేవంత్ అని చెప్తూనే మిమ్మల్ని ఇదే ఏమంటాడు, మిమ్మల్ని తిట్టలేదని వదిలేస్తే అధికారం పోతుంది, మీరు కూడా రోడ్డున పడతారు. రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఇండైరెక్ట్గా, మీరు నా గురించి మాట్లాడకపోతే మీరు రోడ్డున పడతారు, ఒకవేళ అధికారం కూడా పోయేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి మాట్లాడుర్రి అని చెప్పి రేవంత్ అని చెప్తున్నమాట. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఏం చెప్తున్నట అంటే, నన్ను తిడుతున్నా మాట్లాడరా, మంత్రులపై ఎమ్మెల్యేలపై రేవంత్ ఫైర్ అట. ఈ ఫైర్ ఏమి ఉండదు, ఏమనంటే ఫైర్ అని పేపర్లో రాసుకుంటారు తప్ప రేవంత్ అన్న రియాలిటీలో బతలాడుకుంటాడు. నన్ను తిడితే మాట్లాడురు, ప్రతిపక్షములు నన్ను పొలు తిడుతురు, ప్రతిపక్షములు నా మీద కోప్పడుతురు, జర మాట్లాడురు అని చెప్పి రేవంత్ అన్న రిక్వెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తాడు. మిమ్మల్ని తిట్టలేదని వదిలేస్తే అధికారం పోతుంది, మీరు కూడా రోడ్డున పడతారు. మూసీ కూల్చివేతలపై నన్ను తిడుతుంటే ఎవరు మాట్లాడట్లేదు, స్పందించట్లేదు, ప్రతిపక్షాలను అందరం కలిసి కట్టుగా ఎదుర్కోకపోతే మళ్ళీ అధికారంలోకి రాలేము. 2 ఏళ్ల గత ప్రభుత్వంపై మాట్లాడాము, ఇక నుంచి మనం చేసినది చెప్పుకోవాలి, మళ్ళీ గెలవాలంటే సోషల్ మీడియాలో ప్రతిపక్షాలను గట్టిగా ఎదుర్కోవాలని హితబోధ చేసినట్ట అన్న. సిఎల్పి సమావేశాలకు 8 మంది ఎమ్మెల్యేలు రాకపోవడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం, సభకు రాలేనంత బిజీగా ఉన్నారా, ఇలా అయితే ప్రజల్లో చులకనవుతామని క్లాస్ వీకిండట అన్న. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, నన్ను తిడితే మీరు మాట్లాడతలేరు, మాట్లాడుర్రి, మిమ్మల్ని తిడతలేరు కదా అని చెప్పి మీరు మాట్లాడకుండా ఉంటే అధికారం కోల్పోతుంది, మళ్ళీ మనం అధికారంలోకి రావాలంటే మనం అందరం కలిసికట్టుగా ప్రతిపక్ష పార్టీని విమర్శించాలి. ప్రతిపక్ష పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిరు, వాళ్ళ వైఫల్యాలు ఏంది, వాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేసిరు, అవన్నీ మనం ఎత్తి చూపాలి, అయితేనే మనం సక్సెస్ అవుతాం, లేదా ఫెయిల్ అవుతాం. ఇంకోటి రేవంత్ అని ఏం చెప్తున్నాడు తెలుసా, 2 సంవత్సరాలలో మనం ఏమేం చేసినామో జనాలకు చెప్పాలంటున్నాడు. అసలు ఏం చేసిందని, 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిరని చెప్పి, ఓ స్కూల్ కట్టిండా, కాలేజ్ కట్టిండా, ఏం చేసిండని చెప్పి ఏమోనంటేనేమో మనం ఏమేం చేసినామో జనాలకు చెప్పాలంటే ఏం లేదు, చెప్పడానికి డొల్లా అవుతుందే, ఏం చేయలే మీరు, అంత తుస్సు. కాబట్టి రేవంత్ అన్నకి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో అన్న ఉన్నాడు. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది తెలుసా, సిఎల్పి మీటింగ్ జరిగింది కదా, సిఎల్పి మీటింగ్ జరిగితే దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. 8 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సిఎల్పి మీటింగ్కి రాలేదు. ఈ 8 మంది ఎమ్మెల్యేలు కూడా రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ పెట్టినటువంటి ఎమ్మెల్యేలలో ఉన్నటువంటి వాళ్ళేనట. రాజగోపాల్ రెడ్డి దాదాపు 9 మంది ఎమ్మెల్యేలతోటి సీక్రెట్ మీటింగ్ పెట్టిండు. డిన్నర్ ఇన్విటేషన్కి 15 మంది ఎమ్మెల్యేలను పిలిస్తే రాజగోపాల్ రెడ్డి డిన్నర్ మీటింగ్కి 9 మంది వచ్చిరు, మిగతా వాళ్ళు రాలే. ఈ 9 మంది ఎమ్మెల్యేలలో ఉన్నటువంటి వాళ్ళే 8 మంది ఎమ్మెల్యేలట. ఈ 8 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పిలిచినప్పుడు సిఎల్పి మీటింగ్కి రాలే. ఇదో ట్విస్ట్. దీంట్లో ఇంకోటి ఏంది, ఈ 8 మంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారట. ఎందుకు కోపంతో? ఆ నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి నిధులు ఇస్తలేడు,
రేవంత్ రెడ్డి 8 మంది ఎమ్మెల్యేలను కలుస్తలేడు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో మాట్లాడతలేడు. ఇది ఎమ్మెల్యేలకు ఇబ్బంది అనిపిస్తుంది. మళ్ళీ రేవంత్ అని ఏం చెప్తున్నాడు ఎమ్మెల్యేలకు అంటే, మీకు ఏమైనా సమస్య ఉంటే నాతో మాట్లాడండి, నాతో డిస్కస్ చేయండి, మీరు నేరుగా నన్ను కలవచ్చు, మీకు చాలా ఇబ్బంది ఉంది, అత్యవసరం ఉందంటే మీరు డైరెక్ట్ సెక్రటేరియట్కి రండి, నా ఛాంబర్కి రండి, ఇంకా మీకు ఇబ్బంది ఉంటే మా ఇంటికి రండి, ఇంకా మీకు ప్రాబ్లం ఉందంటే నాకు ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి, నేను మాట్లాడతా, కానీ మీరు సీక్రెట్ మీటింగ్లు పెట్టొద్దు. అసలు ఈ 8 మంది ఎమ్మెల్యేలు సిఎల్పి మీటింగ్ ఎందుకు రాలేదు? అంత బిజీ ఉర్రా, అంత బిజీగా ఉండి ఇంత పెద్ద మీటింగ్ రాలేదా? ఎందుకు రాలేదు? కారణం ఏంటంటే క్లాస్ వీక్తుండట అన్న. క్లాస్ కాదు, కథ కాదు, రేవంత్ అన్న పరిశాన్లు ఉన్నాడు, టెన్షన్లు ఉన్నాడు. ఎందుకు టెన్షన్లు ఉన్నాడు అన్న అంటే, ముఖ్యమంత్రి పదవి పోతుందేమో అని చెప్పి. ఎమ్మెల్యేల టెన్షన్లో రేవంత్ అన్న ఉన్నాడు, ముఖ్యమంత్రి పదవి పుసుక్కున పోతుందేమో, పూర్తి ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది ఆయనతో. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి చాలా ఇంపార్టెంట్ కదా అన్నకు. పుసుక్కున పదవి పోయింది అనుకో, ఇక రేవంత్ అన్న అరే మొన్నటి దాకా ముఖ్యమంత్రి నేనే, ఇప్పుడు మళ్ళీ మంత్రి కుర్చీలో కూర్చోవాలన్నా లేకపోతే ఎమ్మెల్యే కుర్చీలోనే ఉండాలన్నా అని చెప్పి ఉంటుంది కదా. కాబట్టి 8 మంది ఎమ్మెల్యేలు రాలే, ఎందుకనేది రేవంత్ అన్నకు ఒక బాధ. రెండోది, ఎమ్మెల్యేలు నా గురించి ఎందుకు మాట్లాడతలేరు, మంత్రులు నా గురించి ఎందుకు మాట్లాడతలేరు, ఇది ఇంకా పెద్ద బాధ అయిపోయింది అన్నకు. కాబట్టి రేవంత్ అన్న అయోమయం, పరిశాను, టెన్షన్. ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతలేరు, రేవంత్ రెడ్డి గురించి అసలు డిస్కస్ చేస్తలేరు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏసిబెట్రా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి మంత్రులు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, ఎంపీలు కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఏమని అన్నాడు అంటే, కేసీఆర్ని కేటీఆర్ని భారతీయ జనతా పార్టీని బండి సంజయ్ ఏమని అన్నాడు అంటే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్లను విమర్శించేది, బీజేపీలను విమర్శించేది. అంటే ముఖ్యమంత్రిని ఎవరైనా తిట్టిర్రు అంటే, ముఖ్యమంత్రి ఎవరైనా విమర్శించారు అంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏకమైపోయి ముఖ్యమంత్రికి పాజిటివ్ మాట్లాడాలి. మా సీఎంని ఎట్లా తిడతారు, మా సీఎంని ఎట్లా అంటారు అని చెప్పాలి. కానీ ఇక్కడ లేదు అట్లా. ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కేసీఆర్ని ఎవరైనా తిట్టిరు అంటే ఇమీడియట్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని తిడుతుండే, బీజేపీలను తిడుతుండే, ఎవరైతే కేసీఆర్ని తిట్టిరో వాళ్ళని తిడుతుండే. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వాళ్ళు తిట్టినా, బీజేపీ వాళ్ళు తిట్టినా, ఎమ్మెల్యేలు గప్చుప్, మంత్రులు సైలెన్సు, ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. అది రేవంత్ రెడ్డికి ఇబ్బంది అనిపిస్తుంది. కలిసికట్టుగా పనిచేద్దాం, నన్ను తిడుతురు కదా అని చెప్పి మీరు సైలెన్స్ ఉంటారు, మిమ్మల్ని తిడతలేరు కదా అని చెప్పి మీరు అనుకుంటే ప్రభుత్వం ఊలిపోతుంది, ప్రభుత్వం పడిపోతుంది, ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాదు. మనం అందరం కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ని విమర్శించాలి, బీఆర్ఎస్ని మనం ప్రశ్నించాలి. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపాలి, అయితేనే మనం సక్సెస్ అవుతాం. ఇది రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఎమ్మెల్యే తోటి. సుధాం ఏం జరగబోతుందో రేవంత్ అన్న పరిశాన్లు ఉన్నాడు, అయోమయంలో ఉన్నాడు, టెన్షన్లు ఉన్నాడు, ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. సుధాం, అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.